ఇప్పుడు ఇండియా కూటమి చంద్రబాబు నాయుడుకి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇండియా కూటమిలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని జెప్పేసి రాహుల్ గాంధీ హామీ ఇచ్చినారు. ఎట్లా చూస్తారు సార్? రాహుల్ గాంధీ ఇచ్చినట్టు ఎక్కడ నేను వినలేదు. అంటే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పినాడాయన. కేసీ వేణుగోపాల్ ద్వారా చెప్పించినాడు. కేసీ వేణుగోపాల్ చెప్పిండొచ్చులేండి. అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఆ! ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి సపోర్ట్ చేసినా హ్మ్. అది చేయలేని పని. చేయలేని పనిని వాళ్ళు చేస్తామనడం ఎట్టంటారు, సరైన బాధ్యత గల వ్యక్తులైతే అటువంటి మాట మాట్లాడరు. ఎవరో పక్కనుండే వ్యక్తి ఏదో మాట్లాడినట్టున్నారు కానీ కానీ ప్రజలు అడుగుతారు కదా సార్. నిజంగా నిజంగా ప్రభుత్వానికి వచ్చి చేయాలంటే చేయలేని పరిస్థితి అంట. కానీ పబ్లిక్ అడుగుతారు గదా! వాళ్ళు ఎట్టాగో ఇస్తామని చెప్తున్నారు గదా! వాళ్ళతో వెళ్తే ఏమి నష్టం అన్నట్టు పబ్లిక్ రేపు క్వెషన్ ఏస్తే? పబ్లిక్ క్వశ్చన్ వేసేది కాదు. పబ్లిక్ ఇంతవరకు ఎన్డీఏ కూటమికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చారు. సంపూర్ణమైన మద్దతు అనుకోండి. ఓకే. కేంద్ర ప్రభుత్వంలో చేరకుండా పక్కన ఎన్డీఏకు బయటుండి కూడా ప్రతి బిల్లుకు ప్రతిదానికి బీజేపీకి అయితే ఒత్తాస పలికినా కానీ వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది నేనున్నప్పుడు రాజ్యసభలో ఉన్నప్పుడు చర్చ జరిగింది. అక్కడ సుష్మా స్వరాజ్ గారు ఏదో విభజన బిల్లుకు సపోర్ట్ చేసినారు. ఇక్కడ రాజ్యసభకు వచ్చినప్పుడు ఆయన వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ మద్దతు ఇచ్చినామంటే ఏమీ లేకుండా కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుంది, ఇబ్బందులు పాలవుతాము, రాయలసీమలోనూ ఆంధ్రలోనూ వ్యతిరేకత ఉందని చెప్పి ఆయన ఏదో షరతు అడిగినాడు. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మేము మద్దతు ఇస్తామని. ఆయన క్యాబినెట్లో చర్చించలేదు, బిల్లులో ప్రవేశపెట్టలేదు, హామీ ఇచ్చినారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి కదా, ప్రధానమంత్రి హామీ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ కేసీ వేణుగోపాల్ ఎవరో చెప్పినారంటున్నారు. ఆ దినం ప్రధానమంత్రే రాజ్యసభలోనే హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి కూడా వాళ్ళు నెరవేర్చలేని పరిస్థితి. ఎందుకంటే ఆ కండిషన్స్ అట్లున్నాయి. ఇవి ఏదైనా ఇతర దేశాలకు నైబరింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు ఇండియా మీద మంచి అభిప్రాయం ఉండాలా, మేము ఇండియాలో ఉండాము అనేది అభిమానం కలగాలనే దానికోసం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొన్ని తాయిలాలు ఇచ్చినారు. అవి ఇప్పుడు అయిపోయిన వాటిని తీసేస్తూ వస్తున్నారు, మరి పొడిగించటం లేదు, కొత్త వాటిని తీసుకోవడం లేదు. అవి ఇప్పుడు ఇది ఈ రాష్ట్రానికి అటువంటి పరిస్థితి లేదు. ఇది ఏదో ఇతర రాష్ట్రాల్లో ఉండే కానీ విదేశాలు ఏమి లేవు. కాబట్టి ఇది ఆ కేటగిరీకి రాదు, ఆ ఎలిజిబిలిటీకి రాదు. అది మీద చెప్పినారు, అది అంతా పోయింది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి మారు మీరు చూస్తూనే ఉన్నారు, తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినప్పుడంతా ఇతర పక్షాలన్నీ మీ ఎంపీలు ఎందుకు ఒత్తిడి చేయడం లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు తేవడం లేదని విమర్శిస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు మీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు చేయడం లేదు అన్నారు. రేపు పొద్దున వీళ్ళ ఎంపీలు వాళ్ళ ఎంపీలు అంటుంటారు. అంతే, అది చర్చ వరకే ఉంటుంది కానీ అది జరిగేది కాదు, పోయేది కాదు. ఓకే. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తి మొదలైందని మీకు అనిపిస్తుందా? ఇక్కడ ఉన్నట్టు కనపడలేదు కదా. క్యాబినెట్ మేకింగ్ అయిపోయింది, అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు కదా. ఓకే. ఓకే. ఇప్పుడు చంద్రబాబు అంటే ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నిజంగా ప్రత్యేక హోదా గురించి ఏమైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అది ఉండదు అనుకుంటా. ఆయనకు కూడా తెలుసు రాదని తెలుసు, గతంలో కూడా ప్రయత్నం చేసినా రాదని తెలుసు. ఇప్పుడు ఒత్తిడి చేసి తలకు రోకలు చుట్టుకున్నట్టుంటుంది ఆయన. ఎందుకంటే దాని పరిస్థితి తేలిపోయింది. అది 20 సంవత్సరాలు అయింది. ఇంకా జరిగే పోలవరం వేరే సమస్య. పోలవరం సమస్య ఏమిట్రానంటే నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినారు, విభజన బిల్లులో కూడా పెట్టారు. దాదాపు కొంత పని కూడా జరిగింది. వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ చేయాలా. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం పనులు మేము చేసి పెడతాము, మాకు బిల్లులు ఇవ్వండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సరే, వాళ్ళకు కూడా పని, ఎందుకంటే
సిడబ్ల్యూసి నుంచి వాళ్ళు చేయలేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రాజెక్ట్ చేయాలంటే బాధ్యతలు నిర్వహించాలంటే ఇబ్బంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంకి అయితే ఆ యంత్రాంగం ఉంటుంది, చేస్తారని చెప్పి ఇచ్చినారు. వీళ్ళు పనులు చేయించి వాళ్ళకి బిల్లులు ఇవ్వాల్సింది ఉంటుంది. ఇచ్చి తర్వాత గ్రాంట్ రిలీజ్ చేసుకోవాలి. గ్రాంట్ రిలీజ్ చేసుకోవాలన్నప్పుడు కేంద్రంకు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉండాలి కాబట్టి, కూటమిలు భాగస్తులు కాబట్టి గ్రాంట్ని రిలీజ్ చేయించుకునే దానికి ఒక సౌలభ్యం ఉంటుంది. కాకపోతే కాస్త కూస్తో అడ్వాన్స్ కూడా ఇప్పించుకోవచ్చు. ఇప్పుడు 4,000 కోట్లకు పనులు చేస్తారు. 4,000 కోట్లతో పాటు ఇంకొక 1,000 కోట్లు అదనంగా కావాలని తీసుకునే అవకాశం ఉంటుంది.